ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనము ఒక చిన్న సామెత గురించి తెలుసుకుందాము. అన్నం విలువ తెలియాలంటే ఆకలితో ఉండాలి అన్నది ఒక ప్రసిద్ధ సామెత. దీని అర్థం ఏమిటంటే, ఆహారం యొక్క నిజమైన విలువను, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ఆకలితో ఉన్నప్పుడు అనుభవించి పొందాల్సిందే. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఎంత అమూల్యమో తెలుస్తుంది. ఆకలితో ఉన్న వారి కష్టాలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలనే తపన కలుగుతుంది. ఈ సామెత వెనుక ఉన్న భావం 3 రకాలుగా తెలుసుకోవచ్చు మనము. 1 ఆకలి అనుభవం, 2 సామాజిక స్పృహ, 3 కృతజ్ఞత. ముందు మనం ఆకలి అనుభవం గురించి చూద్దాము. ఆకలితో ఉన్నప్పుడు ప్రతి అన్నపు మెతుకు అమూల్యంగా అనిపిస్తుంది. అది తిండి లేని కష్టాలను, నిస్సహాయతను తెలియజేస్తుంది. సామాజిక స్పృహ, మనం ఎప్పుడు కడుపు నిండిన స్థితిలో ఉంటాం కాబట్టి అన్నం యొక్క విలువను గుర్తించలేకపోవచ్చు. కానీ ఆకలి అనుభవం ద్వారా ఆకలితో ఉన్న వారి కష్టాలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలనే స్పృహ కలుగుతుంది. కృతజ్ఞత, మనకు లభించే ప్రతి ఆహారాన్ని కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత కష్టకాలంలో ఉన్న వారికి సహాయం చేసేందుకు ఆహారం విషయాల్లో కృతజ్ఞతతో ఉండాలని సూచిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అన్నము పరబ్రహ్మ స్వరూపమని గుర్తించి దానిని వృధా చేయకుండా చూసి వినియోగించుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.